కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మేమైతే మొబైల్ అయితే రియల్మీ స్టోర్ యాప్లో అయితే బుక్ చేశాను అనమాట. యాప్లోన అవి కూడా మనకి డైరెక్ట్ బుక్ చేయడానికి పోతే మనకి 16,000 చూపించింది మొబైల్. 16,000 చూపిస్తే మేము కాయిన్స్ మార్కెట్లోకి వెళ్ళిపోతే ఆఫర్ ఉన్నప్పుడు దాదాపు 3,700కి వచ్చింది. అంటే కిందకి తగ్గింది రేటు. 3,700కి అయితే వచ్చింది కాయిన్స్ మార్కెట్లోన, రియల్మీ స్టోర్ యాప్లోనే. ఇంకా ఆర్డర్ చేసిన తర్వాత ఒక 4 days లోపలైతే వచ్చేసింది అనమాట ఇది మొబైల్. అసలుకి మేము ఇందులో మొబైల్ వస్తుంది ఏమొస్తుంది అని చెప్పేసి చాలా అయితే టెన్షన్ పడాము. బట్ అలా ఏం జరగలేదు, బాగానే అయితే వచ్చేసింది. ఇంకా మొత్తానికి హ్యాపీ అనమాట. అది ఫ్లిప్కార్ట్లో కొన్న 16,000 చూపించింది. తర్వాత అమెజాన్లో కొనడానికి వెళ్ళిపోయినా కూడా ట్రై చేసినా కూడా 16,000 అయితే 16,000 అయితే అమౌంట్ అయితే చూపించింది. కానీ మీరు రియల్మీ స్టోర్ యాప్లో చూస్తే మేము కాయిన్స్ మార్కెట్ లేకపోతే 13,700 అయితే చూపించింది. ఇంకా అమౌంట్ అయితే దాదాపు తక్కువ, కొంచెం 1,700 తక్కువనే అయితే, ఇంకా తక్కువనైతే చూపిస్తుంది. ఇంకా షాప్లో కొన్నా కూడా అంతే ఉంటుంది. కానీ కాయిన్స్ మార్కెట్ రియల్మీ స్టోర్ యాప్లో కాయిన్స్ మార్కెట్ లేకపోతే తక్కువ చూపిస్తుంది అనమాట. మేము అకౌంట్ బుక్ చేస్తే మేము వేరే మొబైల్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి, కలర్ కానీ ఏమైనా చేంజ్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి, చేంజ్ ఉంటుందేమో అని చూస్తుంది. ఇంకా అలా ఏం లేదు. మొత్తానికైతే మొబైల్ అయితే వచ్చేసింది. ఒకసారి అయితే మేము ఓపెన్ కూడా చేసి చూసాము. నీట్గా అయితే ప్రూఫ్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ కూడా చేశాము. ఎందుకంటే వాళ్ళ రాకపోతే మనం కస్టమర్కి కాల్ చేసి మన దగ్గర అందులో ఉన్న వీడియో మనకి వాళ్ళకి షేర్ చేసినా కూడా వాళ్ళు మనకి కొత్త మొబైల్ అనేది ఇవ్వడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. కానీ మనం ఎటువంటి వీడియో రికార్డ్ చేయకపోతే అయినా మనం ఏం చేయలేం పరిస్థితి. కాబట్టి మనం మొబైల్ తీసుకునేటప్పుడు ఫ్లిప్కార్ట్ నుండి కానీ అమెజాన్ కంపెనీ తీసుకునేటప్పుడు మనం వీడియో అయితే తీసుకుంటే మన సేఫ్టీ అయితే ఉంటుంది అన్నమాట. మొబైల్ ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి మేము వీడియో అయితే రికార్డింగ్ అయితే ఆన్లో పెట్టుకొని ఓపెన్ చేసాము. సీల్ కూడా చూసాము, ఏమన్నా ఓపెన్ చేశారా అని చెప్పేసి. సీల్ కూడా అయితే ఎక్కడైతే చెల్లేదంతా ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్ చేసినారు, చాలా గట్టిగా అయితే చేసినారన్నమాట. మేము మొత్తం అయితే సీల్ చేసేసి చూసాము, నీట్గా అయితే కట్ చేసి ఓపెన్ అయితే చేసాము. చేస్తే ఇందులోనైతే మొబైల్ అయితే చాలా బాగుందన్నమాట. లుక్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి మొబైల్ అయితే వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఛార్జర్ గడ్డ కూడా ఉంది ఆల్రెడీ. ఇంకా మొబైల్ అయితే వచ్చేసింది. ఇంకా ఆన్ కూడా అయ్యే వరకు అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే ఆన్లో అయితే పెట్టాము. ఒకసారి మళ్ళీ వీడియో ఇది మొబైల్ ఆన్ కాకపోతే ఇబ్బంది అని చెప్పేసి చూసి ఒకసారి అయితే ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత అయితే ఆన్ బటన్ అయితే వచ్చేసిన తర్వాత మొబైల్ అయితే ఆన్ అయింది. ఇంకా మొత్తానికి అయితే హ్యాపీ అనమాట. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్లో కొన్నా, షాప్లో కొన్నా 16,000 అమౌంట్ పడేది. ఇది రియల్మీ 14X. కానీ రియల్మీ స్టోర్ యాప్ ప్లే స్టోర్లోనే యాప్ అయితే నేను ఎక్కించుకొని ప్లే స్టోర్లోన కాయిన్స్ మార్కెట్లోకి వెళ్ళిపోతే మాకు 13,700కి అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా అయితే తగ్గింది. ఇంకా ఇప్పుడైతే దాదాపు 12,000కి అయితే వస్తుంది. ఇంకా తగ్గింది. అంటే ఇప్పుడు మనకి 4,000 అయితే అమౌంట్ అయితే తగ్గింది. ఇప్పుడు అది కాయిన్స్ మార్కెట్లోనే రియల్మీ స్టోర్ యాప్లోన కాయిన్స్ మార్కెట్ లేకపోతే 4,000 తక్కువ అయితే అమౌంట్ అయితే తక్కువ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరికొందరు తీసుకోవడానికి ఒక లైక్ అయితే చేసేయండి.